హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్చిటి వనిత ఎడ్యుకేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. సో ఈ యాక్ట్ అంటే ఏంటి, ఈ యాక్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఇందులో ఏ సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్స్ వల్ల మనకి ఏ ఉపయోగాలు ఉంటాయి, ఏ డిడక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏ ఫైన్స్ ఉంటాయి, మనం ఏ రికార్డ్స్ అన్నది అంటే రికార్డ్స్ ఏ రిజిస్టర్స్ అన్నది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము. లెట్స్ గో టు అవర్ వీడియో. ఇప్పుడు మనం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 గురించి తెలుసుకున్నాం. ఈ యాక్ట్ లో ఎంప్లాయీస్ కి మనం వేజెస్ ఎలా పే చేస్తాము, వేజెస్ పే చేయాల్సిన ఒక టైం లిమిట్ ఏంటి, ఏ డిడక్షన్స్ ని ఈ వేజెస్ నుంచి మనం అలౌ చేయొచ్చు, సో దీనికి సంబంధించిన లాస్ అవన్నీ అంటే ఎంప్లాయీకి ఏవేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సో అవన్నీ మనం ఇప్పుడు ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లోనే తెలుసుకున్నాం. మొత్తం ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లో 26 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అప్లికబిలిటీ ఏంటనేది చూద్దాం. అంటే ఒక పర్సన్ కి మనము 1600 రూపీస్ పర్ మంత్ వేజెస్ గా మనం పే చేస్తున్నాము అంటే అతను ఈ యాక్ట్ లోకి వస్తాడు అనమాట. సో అతను ఎక్కడెక్కడ వర్క్ చేసి ఉండొచ్చు అని అంటే, అతని ప్లేస్ ఆఫ్ వర్క్ ఏంటి అని అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీలో అయి ఉండొచ్చు, లేదా రైల్వే డిపార్ట్మెంట్లో అయి ఉండొచ్చు, అంటే రైల్వే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి డైరెక్ట్ గా అయినా అవ్వచ్చు, లేదా త్రూ ఒక సబ్ కాంట్రాక్టర్ ద్వారా అయినా కానీ తను అక్కడ వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇండస్ట్రియల్ కంపెనీస్లో కానీ గ్రూప్ కంపెనీస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ వేజెస్ యాక్ట్ లోకి కవర్ అవుతారు. ఇప్పుడు మనం వేజెస్ అనేది చూద్దాం. వేజెస్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఒక ఎంప్లాయీకి ఎప్పుడైతే మనం రెమ్యూనరేషన్ పే చేస్తున్నాం అంటే ఒక ఎంప్లాయీకి శాలరీ పే చేయొచ్చు, లేదా అలవెన్సెస్ ఇవ్వచ్చు. మనం ఏదన్నా కానీ మనం పే చేసేది అన్నది ఖచ్చితంగా మానిటరీ టర్మ్స్ లో ఉండాలి. అంటే మనీ రూపంలో మనం ఏదైతే పే చేస్తున్నామో వేజెస్ ఎంప్లాయీస్ కి, సో అవన్నీ కూడా ఈ వేజెస్ కింద కవర్ అవుతాయి. అండ్ ఈ వేజెస్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ కి అమౌంట్ పే చేస్తున్నాము, లేదా ఇద్దరు పర్సన్స్ మధ్య మనం సెటిల్మెంట్ చేసి అమౌంట్ పే చేస్తున్నాము, లేదా కోర్టు యొక్క తీర్పు ప్రకారం మనం అమౌంట్ పే చేస్తున్నాము, లేదా ఒక పర్సన్ ఫ్యాక్టరీలో ఓవర్ టైం వర్క్ చేసినప్పుడు అంటే ఎక్స్ట్రా టైం పని చేసినప్పుడు మనం ఇచ్చే వేజెస్ అవ్వచ్చు, లేదా హాలిడేస్ రోజు పే చేసింది అవ్వచ్చు, లేదా అతను లీవ్ పెట్టినప్పుడు అంటే ఎర్న్ లీవ్స్ ఉంటాయి కదా, సో లీవ్ పెట్టినా కానీ మనం జీతం ఇవ్వాల్సి ఉంటుంది, సో అలాంటి లీవ్ అప్పుడైనా కావచ్చు. ఇంకా బోనస్ అమౌంట్ కూడా ఈ వేజెస్ లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా ఒక ఎంప్లాయీ ఆ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే టర్మినేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా మనం పే చేసే అమౌంట్ కూడా, సో ఇవన్నీ అన్నీ కూడా మనం వేజెస్ లోకి ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటిని మనం వేజెస్ లో ఇంక్లూడ్ చేయకూడదు. ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక హౌస్ అకామిడేషన్ మనం ఒక ఎంప్లాయీకి మనం హౌస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము అని అన్నప్పుడు దాని యొక్క అమౌంట్ అనేది ఈ వేజెస్ లో ఇంక్లూడ్ చేయకూడదు. ఇంకా ఎంప్లాయీకి మనం ఏదైనా సప్లై చేస్తున్నాం అంటే ఎంప్లాయీకి మనం ఇప్పుడు ఏదైనా ఒక సప్లై లైట్ సప్లై చేస్తున్నాం, వాటర్ సప్లై చేస్తున్నాం, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎంప్లాయీకి, ఇంకేదైనా ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇచ్చినా కానీ, ట్రావెల్ కన్సెషన్ చేసినా కానీ, అండ్ ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా పిఎఫ్కి లేకపోతే పెన్షన్కి, సో ఇవన్నీ కూడా మనము వేజెస్లో ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు చూసాం కదా వేజెస్లో ఏ ఇంక్లూడ్ చేయాలి, ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు అన్నది. ఇప్పుడు మనం పేమెంట్ ఆఫ్ వేజెస్ అన్నది చూద్దాం. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ అన్నది 4 సెక్షన్స్ గా ఉంది. సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ సెక్షన్ 3 పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ లో సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 ఈ 4 సెక్షన్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సెక్షన్ 3 అంటే ఏం లేదు, మనం వేజెస్ ని పే చేస్తాం కదా, సో ఎవరు పే చేస్తున్నారు, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అన్నది ఈ సెక్షన్ 3 లో కవర్ అవుతుంది. అండ్ సెక్షన్ 4 లో ఎప్పుడు మనం వేజెస్ పే చేయాలి అన్నది, ఆ పీరియడ్ ఒక ఫిక్సేషన్ ఎలా ఉంటుంది అన్నది ఈ సెక్షన్ 4 లో ఉంటుంది. సెక్షన్ 5కి వచ్చేసరికి మనం ఎప్పుడు పే చేయాలి అంటే టైం అన్నది ఎప్పుడు అన్నది ఈ సెక్షన్ 5 చెప్తుంది. అండ్ సెక్షన్ 6 లో వచ్చేసి మనం ఎలా పే చేయాలి వేజెస్ అన్నది అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది సెక్షన్ 6 లో తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్షన్ ని బ్రీఫ్ గా వెళ్దాం. సో ఫస్ట్ మనం సెక్షన్ 3 చూద్దాం. ఈ సెక్షన్ 3లో రెస్పాన్సిబిలిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. సో మనం వేజెస్ అనేది పే చేస్తున్నాం, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరనేది చూద్దాం. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం అనుకోండి, సో ఒక ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్ కానీ ఒక మేనేజర్ కానీ రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు ఆ వేజెస్ పే చేయడానికి. అండ్ ఒక ఇండస్ట్రీ తీసుకుంటాము, లేదా ఏదైనా అదర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటాం, అప్పుడు మనం ఒక స్పెసిఫిక్ పర్సన్ అనేది అక్కడ అపాయింట్ చేస్తుంటాం.
అంటే ఒక నామినేటెడ్ పర్సన్ని పెట్టింటాము. సో అతను రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు. ఇప్పుడు మనం రైల్వే అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సో రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా కన్సర్న్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్ గా పేమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ కన్సర్న్ పర్సన్ వచ్చేసి రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు. లేదా ఇన్ కేస్ అక్కడ ఎంప్లాయీస్ అనేది కాంట్రాక్టర్ నుంచి వస్తే కనుక అప్పుడు ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ రెస్పాన్సిబుల్ అవుతాడు వాళ్ళకి రెగ్యులర్ గా పేమెంట్ చేయాలన్నది. సో ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది చూసాం. ఇది సెక్షన్ 3లో కవర్ అవుతుంది. ఇప్పుడు మనం సెక్షన్ 4 చూద్దాం. సెక్షన్ 4 అంటే ఏం లేదు, సో ఫిక్సేషన్ ఆఫ్ వేజ్ పీరియడ్ అనమాట. సో మనం ఎప్పుడు వేజెస్ పే చేయాలన్నది ఒక పీరియడ్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్ వేజెస్ పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? మనం పే చేసే పీరియడ్ అనేది ఒక మంత్కి మించి ఉండకూడదు అనమాట. సో నో వేజ్ పీరియడ్ షుడ్ ఎక్సీడ్ 1 month. సో బిఫోర్ 1 monthలోనే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం సెక్షన్ 5 అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ 5 అంటే టైం ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. సో ఎప్పుడు మనం పే చేయాలి వేజెస్ అన్నది, దానికి టైం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఒక కంపెనీలో 1000 మెంబర్స్ కంటే బిలో ఉంటే 7th లోపు మనం వేజెస్ పే చేయాలి. అండ్ 1000 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉంటే 10th లోపు మనం వేజెస్ అనేది పే చేయాలి. ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ డాగ్, జిటి ఆర్ మైన్ వాటిలో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి వాళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వేజెస్ అనేది పే చేయాలి. సో అంటే వాళ్ళకి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుంచి 7 days లోపు వాళ్ళు కంపల్సరీగా వేజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ టర్మినేషన్ తీసుకుంటారో అంటే వాళ్ళకి వర్క్ నుంచి రిమూవ్ అయి ఉంటారో సో వాళ్ళకి ఎప్పుడు మనం పే చేయాలి అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా, అంటే వాళ్ళ యొక్క వర్కింగ్ అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్పైర్ అయిపోయిన నెక్స్ట్ వర్కింగ్ డే నుంచి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒక టర్మినేషన్ డేట్ ఉంటుంది కదా, సో ఆ నెక్స్ట్ డే నుంచి మనము వాళ్ళకి వేజెస్ అనేది పే చేయాలి ఎవరైతే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఈ 3 పాయింట్స్ అనేది ఈ టైం ఫర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అంటే ఈ సెక్షన్ 5లో కవర్ అయ్యాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అన్నది చూద్దాం. ఇది సెక్షన్ 6లో కవర్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు వర్కర్స్కి వేజెస్ పే చేస్తున్నాము. సో వేజెస్ పే చేస్తున్నామంటే అది కంపల్సరీగా వర్కింగ్ డేలోనే మనం పే చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మనం వేజెస్ పే చేస్తున్నాం, మనం పే చేసే వేజెస్ అనేది కంపల్సరీగా కరెన్సీ నోట్స్ లేదా కాయిన్స్ అంటే మానిటరీ టర్మ్స్లోనే పే చేయాలి, డబ్బు రూపంగానే పే చేయాలి, వస్తు రూపంలో పే చేయకూడదు. ఇది ఒక పాయింట్ అన్నది ఈ సెక్షన్ 6లో ఉన్నది మెన్షన్ చేశారు. ఇంకా అంటే కంపల్సరీగా మానిటరీ అంటే మనీలోనే మనం పే చేయాలి. లేదు అని అంటే వాళ్ళ చేత ఒక రిటర్న్ ఆథరైజేషన్ అంటే వాళ్ళ చేత ఒక రిటర్న్ లెటర్ తీసుకొని సో దాని నుంచి మనము అంటే వాళ్ళకి ఒక చెక్ కానీ లేదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఏదన్నా కానీ ఎలక్ట్రానిక్ క్యాష్ అన్నా చేయొచ్చు లేదా ఫిజికల్ క్యాష్ అన్నా చేయొచ్చు మనం, కానీ ఇన్ కైండ్ అన్నది మాత్రం చేయకూడదు మనం. సో ఈ పాయింట్స్ అనేది సెక్షన్ 6లో చెప్తుంది అనమాట మనకి. నెక్స్ట్ మనం డిడక్షన్స్ ఏంటో చూద్దాము. అంటే సెక్షన్ 7లో డిడక్షన్స్ అనే ఉంటుంది. సో ఎంప్లాయీస్ యొక్క వేజెస్ నుంచి మనం ఏ ఐటమ్స్ అనేది మనం డిడక్షన్ చేసుకోవచ్చు అంటే పర్మిసిబుల్ డిడక్షన్స్ ఉంటాయి. ఇది సెక్షన్ 7 సబ్ సెక్షన్ 2లో ఉందన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఏ డిడక్షన్స్ మనం ఇప్పుడు చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఏదైనా మనం ఫైన్ వేసి ఉంటాం కదా ఎంప్లాయీస్కి, ఆ ఫైన్ అనేది డిడక్ట్ చేయొచ్చు. లేదా వాళ్ళు డ్యూటీకి రాకుండా యాబ్సెంట్ పెట్టినప్పుడు సో ఆ ఆబ్సెంట్ అప్పుడు కూడా మనము ఆ అమౌంట్ అనేది ఆ రోజు యొక్క వేతనం అనేది మనము డిడక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏదైనా వాళ్ళు నష్టం చేసినప్పుడు కానీ, గూడ్స్ని లాస్ చేసినప్పుడు కానీ, లేదా మనీని లాస్ చేసినప్పుడు అంటే మనీని పోగొట్టడమో లేదా మనీని థెఫ్ట్ చేయడమో ఇలా చేస్తారు కదా, సో అలాంటప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళ వేజెస్ నుంచి డిడక్ట్ చేయొచ్చు మనం. ఇంకా వాళ్ళకి హౌస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంటాం కదా, అది అనేది చేయొచ్చు. నెక్స్ట్ రికవరీ ఆఫ్ లోన్స్ అంటే వర్కర్స్కి మనం ఎప్పుడైనా లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇచ్చినాము అని అంటే ఆ అమౌంట్ని కూడా మనము వాళ్ళ వేజెస్ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది అని అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ అనేది కూడా మనం వాళ్ళ వేజెస్ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏదైనా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అని అంటే సో వాళ్ళ ఆర్డర్ ప్రకారము మనం డిడక్షన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సబ్స్క్రిప్షన్స్ కానీ లేదంటే రీపేమెంట్ కానీ అంటే ఈ అడ్వాన్సెస్కి సంబంధించి అంటే ప్రావిడెంట్ ఫండ్లో మనం ఏదైనా అడ్వాన్స్ తీసుకున్నామంటే సో దానికి రీపేమెంట్కి సంబంధించినవి కూడా మనం ఇక్కడ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కోఆపరేటివ్ సొసైటీస్కి ఏదైనా పేమెంట్ చేస్తుంటే ఆ అమౌంట్ని కూడా మనం ఇక్కడ డిడక్షన్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ వచ్చేసి ఎల్ఐసి. సో ఎల్ఐసి పే చేస్తున్నప్పుడు దానికి అమౌంట్ అనేది మనం డిడక్ట్ చేసుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎల్ఐసి
ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైనా తీసుకున్నా లేదా ఎంప్లాయీ నుంచి స్పెసిఫిక్గా తను ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునే దానికి స్పెసిఫిక్ ఆథరైజేషన్ అనేది ఉంది. సో దాని నుంచి అది కూడా మనం డిడక్షన్లో తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఎంప్లాయీస్ ఏదైనా ఒక కాంట్రిబ్యూషన్ చేశారు అంటే ఒక ట్రేడ్ యూనియన్కి కానీ, అంటే రిజిస్టర్ ట్రేడ్ యూనియన్ అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, వాళ్ళ కోసం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏదైనా కాంట్రిబ్యూషన్ చేస్తే దాన్ని కూడా మనం రిడక్షన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా ఫీజ్ పే చేసి ఉంటారు అంటే రిజిస్టర్ ట్రేడ్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకుంటారు కదా, దానికి సంబంధించి ఏదైనా ఫీ అనేది పే చేసి ఉంటే ఆ అమౌంట్ని కూడా మనం ఇక్కడ డిడక్షన్స్ కింద చూపించుకోవచ్చు అనమాట. సో ఇవి డిడక్షన్స్ అన్నది. సో నెక్స్ట్ మనం డీమేట్ డిడక్షన్స్ అంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 2లో ఏవేవి కవర్ అయ్యాయనే చూద్దాం. సో ఎవరైతే ఎంప్లాయిడ్ పర్సన్ ఉన్నారో లేదా వాళ్ళకి ఏజెంట్ ఉంటారో సో వాళ్ళనేది ఈ యాక్ట్లో కవర్ అవుతుంది. సో దాని ప్రకారం ఆ పేమెంట్ని కూడా మనం ఇక్కడ డీమ్డ్ డిడక్షన్స్ కింద తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం డిడక్షన్స్లో ఎంతవరకు మనం డిడక్షన్ తీసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం టోటల్ పర్మిసిబుల్ డిడక్షన్లో చూద్దామంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3లో ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ టూ పాయింట్స్ మెన్షన్ చేశారు. అంటే ఈ 2 కండిషన్స్కి మించి వేజెస్ అనేది మనం డిడక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే 75% ఆఫ్ వేజెస్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత అయితే వేజెస్ వస్తున్నాయో అందులోంచి 75%కి మించి మనం డిడక్షన్ చేయకూడదు అనమాట. అంటే ఇది మొత్తం కావచ్చు లేదా ఏదైనా కోఆపరేటివ్ సొసైటీస్ పేమెంట్ చేసినప్పుడైనా అయి ఉండొచ్చు, కానీ మొత్తం మీద అయితే 75% అనేది డిడక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ 50%కి వచ్చేసి వేరే కండిషన్స్లో 50% ఉండొచ్చు. సో ఈ 2 క్లాజ్ల మించి అంతకుమించి మనము వేజెస్ అనేది కట్ చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైన్స్ అనేది చూద్దాము. సో ఫైన్స్ మనం ఎవరి మీద వేస్తాము అని అంటే, సో ఎప్పుడైనా కానీ ఒక ఎంప్లాయీ మీద డైరెక్ట్గా మనం ఫైన్ అనేది వేయకూడదు. అంటే మనం ఫైన్ వేసే ముందు ఒకసారి మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. సో ఎందుకు చేశారు, ఏం చేశారు, అసలు ఏమైంది అన్నది అవన్నీ మనం ఫస్ట్ తెలుసుకొని తర్వాతనే మనం ఫైన్ అనేది ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంతవరకు మనం ఫైన్ అనేది చేయొచ్చు అని అంటే, ఒక ఎంప్లాయీకి సర్టన్ పీరియడ్లో 3%కి మించి మనము అమౌంట్ అనేది ఫైన్ కింద కట్ చేయకూడదు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఆ ఎంప్లాయీకి 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంటే తక్కువగా ఉంటే అతనికి ఫైన్ అనేది మనం ఇంపోజ్ చేయకూడదు. అంటే 15 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫైన్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంకొక కండిషన్ వచ్చేసి ఇక్కడ, అంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసే వాళ్ళకి ఫైన్ ఉండదు, 60 days లోపు పే చేసే వాళ్ళకి కూడా ఫైన్ అనేది అయితే ఉండదు అనమాట. ఇవి ఫైన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎంప్లాయర్ అన్నవాడు ఖచ్చితంగా రిజిస్టర్స్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉండాలి. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఉండాలి, ఎంత అమౌంట్ మనం పే చేస్తున్నాము ఎంప్లాయీస్కి, ఎంత డిడక్షన్స్ చేస్తున్నాము ఎంప్లాయీస్ దగ్గర నుంచి, సో వాళ్ళకి వేజెస్ నుంచి ఎంత డిడక్షన్స్ అవుతుంది, సో దానికి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ ఒక ప్రిస్క్రైబ్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ ఫామ్స్ అవన్నీ కూడా కంపల్సరీగా ఎంప్లాయర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ అనేవి ప్రతి ఒక్క ఎంప్లాయర్ కూడా కనీసం ఒక 3 years వరకు ఈ డేటా అనేది మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మనం పే చేస్తున్నాము అంటే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ 3 years వరకు ఈ డేటా అనేది మనం స్టోర్ చేసి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఈ యాక్ట్ ప్రకారం అంటే ఈ రిజిస్టర్స్ అనేది మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఏ లాంగ్వేజ్లో మెయింటైన్ చేయాలి అంటే మేజర్గా వచ్చేసి ఇంగ్లీష్లో మనం మెయింటైన్ చేయాలి. లేదు అని కేసు అంటే వాళ్ళ ఫ్యాక్టరీలో ఎక్కువగా ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్లో కూడా మనము డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అంటే హిందీ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టే హిందీలో చేయొచ్చు, లేదా తెలుగు ఎక్కువ యూజ్ చేస్తుంటే తెలుగులో మనం రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మేజర్లీ ఏమంటే ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్లో రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మనం పెనాల్టీ చూద్దాం. పెనాల్టీ ఎవరికి వేస్తామో మనము ఎవరైతే ఈ రిజిస్టర్స్ కానీ ఈ రికార్డ్స్ని కానీ కరెక్ట్గా మెయింటైన్ చేయరో వాళ్ళకి మనం పెనాల్టీ అనేది వేస్తాము. ఇంకా అంటే కావాలని కొంతమంది రిఫ్యూజ్ చేస్తారు, ఒక నెగ్లిజెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వరు, రిటర్న్స్ సరిగా వేయరు, సో వాళ్ళకి పెనాల్టీ అనేది వేస్తాము. ఇంకా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఉండదు, అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా తప్పుడు రిటర్న్స్ వేస్తారు, సో అలాంటి వాళ్ళకి పెనాల్టీ వేస్తాము. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయరు అనమాట, కావాలనే సరిగ్గా ఆన్సర్ చేయరు, కావాలనే తప్పుడు సమాచారం ఇస్తారు, సో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వరు, సో అలాంటప్పుడు కూడా పెనాల్టీ అనేది వేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ వస్తారు ఏదైనా ఇన్స్పెక్షన్ కోసం, అప్పుడు కూడా వాళ్ళకి
కావాల్సుకునే తప్పుడు అబ్స్ట్రక్ట్స్ అవన్నీ ఇస్తారు. సో వాళ్ళు డ్యూటీ అనేది కరెక్ట్గా చేయరు అనమాట. అలాంటప్పుడు కూడా పెనాల్టీ అనేది వేస్తారు. ఇంకా కావాలని ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఏదైనా రిజిస్టర్ అడిగినా, ఏదైనా డాక్యుమెంట్ అడిగినా కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయరనమాట. సో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడరు. సో అంగీకరించారు అనమాట. సో అలాంటప్పుడు కూడా ఈ పెనాల్టీ అనేది వేస్తారు. నెక్స్ట్, సో ఇన్స్పెక్టర్ ముందు అంటే ఏదైనా ఎగ్జామినేషన్ జరిగినప్పుడు సో ప్రిలిమ్స్ కానీ అటెంప్ట్స్ కానీ అంటే వాళ్ళ దగ్గర హాజరవ్వకుండా కొన్ని చేస్తుంటారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి పెనాల్టీ అనేది వేస్తారు. సో ప్రతి ఒక్క అఫెన్స్ కంటే ప్రతి ఒక్క నేరానికి కానీ వీళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది అయితే ఉంటుంది. సో అప్పుడు ఒక ఫైన్ అనేది ఏంటి అంటే మినిమం అమౌంట్ అనేది వచ్చేసి 200 ఉందన్నమాట. సో 200 అబోవ్ నుంచి వాళ్ళు పనిష్మెంట్ అనేది ఇస్తారు. అంటే 200 నుంచి 1000 రూపాయల వరకు. సో మినిమం అమౌంట్ వచ్చేసి 200, మాక్సిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. సో దీని ప్రకారం అయితే పనిష్మెంట్ అనేది జరుగుతుంది అంటారు ప్రతి ఒక్క అఫెన్స్కి కూడా. అది అఫెన్స్ నేచర్ని బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా నెగ్లిజెంట్గా కావాలనే వేజెస్ అన్నది పే చేస్తుంటారు. అంటే మనం చెప్పిన అంటే డిపార్ట్మెంట్ చెప్పిన టైంలోపు మనం పే చేయకుండా ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎప్పుడు పే చేయాలని నేను బిఫోర్ చెప్పాను. సో ఆ డేట్స్లో కాకుండా మిగతా అప్పుడు ఎలా అంటే అలా పే చేస్తున్నారంటే అప్పుడు కూడా డిపార్ట్మెంట్ వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఫైన్ ఇప్పుడు ఖచ్చితంగా అంటే ప్రతిరోజు ఒక 100 రూపీస్ పరంగా అన్నట్లుగా, అంటే అంతకు మించి అయితే ఫైన్ అయ్యారు. సో 100 రూపీస్లోకి ఎన్ని రోజులు అయితే డిలే అయిందో అన్ని రోజులకి సంబంధించి ఫైన్ అనేది పే చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు పే చేయలేకపోతే విత్ ఇన్ టైంలో వేజెస్ పే చేయకుంటే లేదా వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ అనేది ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు ఎన్ని డేస్ అయితే వాళ్ళు డిలే చేశారో అన్ని డేస్కి 100 రూపీస్ చెప్పునలాగా ఫైన్ అన్నది ఇస్తారనమాట. సో కంపల్సరీగా అప్పుడు ఎంప్లాయర్ అయిన ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది మొత్తం డీటెయిల్స్ అన్నది. అంటే మనం ఇప్పుడు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో సో దానికి అప్లికబిలిటీ ఏంటి అన్నది చూసాము. దాంట్లో ఏ సెక్షన్స్ ఉన్నాయి, వేజెస్ అంటే ఏంటి, వేజెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి, ఏమేమి ఇంక్లూడ్ అవ్వలేదు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6. సో ఒక్కొక్క సెక్షన్ ఏం చెప్తుందన్న డీటెయిల్గా చూసాము. నెక్స్ట్ సెక్షన్ 7 వచ్చేసి డిడక్షన్స్. అండ్ సెక్షన్ డిడక్షన్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అవి తెలుసుకున్నాము. నెక్స్ట్ పెనాల్టీస్ తెలుసుకున్నాము, ఫైన్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎంప్లాయర్ ఏ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి, అంటే రికార్డ్స్ రిజిస్టర్స్ ఏం మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకుంటే ఏ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, సో పెనాల్టీస్ ఏమేమి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అన్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కింద కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనము పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది చూసాం కదా. మీ అందరికీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో అడగండి. డౌట్స్ అనేది కంపల్సరీగా క్లారిఫై చేస్తాను నేను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నా యొక్క వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి.